మనీ ఎప్పుడైతే మనిషిని డామినేట్ చేసేస్తుందో ఒక్కసారి అది వచ్చేసేసినాక నాకు నువ్వు పనికి అక్కర్లేదు, అవసరం లేదు. ఆ పైగా వాళ్ళ మెయింటెనెన్స్ అని, వాళ్ళ మంచి చెడు అని, వాళ్ళ బాగోగులని ఇవన్నీ అడిషనల్ బర్డన్గా చూసుకుంటున్నారు, అడిషనల్ కాస్ట్గా చూస్తున్నారు. సో దానివల్ల వృద్ధాశ్రమాలు పంపించేయటాలు ఇలా జరుగుతుంది. కానీ పాపం ఎప్పుడు తల్లిదండ్రిని చూడు, వాళ్ళ పిల్లలు సరిగ్గా చూసినా చూసుకోకపోయినా, ఆదరించినా ఆదరించకపోయినా, నిరాదరణకు గురవుతున్నా కూడా మా పిల్లలు మంచివాళ్ళండి, ఏవో పాపం వాళ్ళకి ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా పిల్లలు మంచివాళ్ళే అండి, వచ్చిన కోడళ్ళు లేదా అల్లుళ్ళు సరైన వాళ్ళు కాదు. ఇంకొక రకం ఉంటారు మేడం, వాళ్ళకి ఎంత నరకం ఉన్నా వేరే వాళ్ళ ముందు, అంటే వాళ్ళ తోటి వాళ్ళ ముందు మా పిల్లలు అయితే బాగా చూస్తున్నారు, నా కొడుకు పళ్ళు తెచ్చారు, నా కూతురు ఇవి తెచ్చింది, ఇలా చెప్పుకుంటూ బతికేస్తారు. ఎందుకంటే సొసైటీలో వాళ్ళకి పాపం ఆ పేరు పోగొట్టుకోవడం ఇష్టం ఉండదు, చులకనగా చూస్తారేమో అని. ఇవన్నిటిని అడ్రస్ చేయడానికి ఒక యాక్ట్ వచ్చింది 2007లో, మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అండ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్. సో దీంట్లో ఏంటంటే ఒక పేరెంట్స్ని, అంటే 60 years ప్లస్ వాళ్ళని సీనియర్ సిటిజన్స్ అంటాం కదా, పేరెంట్స్ని సీనియర్ సిటిజన్స్ని ఎస్పెషల్లీ చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలది. ఎస్పెషల్లీ పేరెంట్స్ని చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలది మాత్రమే. వాళ్ళకి ఆస్తి ఉందా ఆస్తి లేదా ఇస్ కంప్లీట్లీ ఇర్రెలవెంట్. డిపెండెంట్ పేరెంట్స్ని చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలది మాత్రమే. ఇన్ కేస్ పిల్లలు చూసుకోకుండా ఇంట్లోంచి గెంటేస్తే కనుక వాళ్ళు శిక్షార్హులు. కానీ తల్లిదండ్రులు ఎంతమంది కోర్టుకి వస్తారు మేడం? వెళ్ళరు. మనకు 100 కేసులు 1000 కేసులు ఉంటే ఒక కేసు కూడా వెళ్ళరు. పిల్లల్ని ఇప్పుడు కోర్టుకి ఎడుస్తావా? ఈ వయసులో మేము కోర్టుల చుట్టూ ఏం తిరుగుతాము, ఈ వయసులో నా పిల్లల్ని కోర్టు చుట్టూ తిప్పి వాళ్ళని ఎందుకు కష్టపెట్టడం, మేమే వెళ్ళిపోతాం, మేమే వెళ్ళిపోయి వృద్ధాశ్రమంలో ఉంటాం. ఇలా ఎందుకు ఉండాలి వాళ్ళు?